హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. లాంగ్ లింగ్ మిస్టరీ గ్రోటోస్ ఇది ఒక చైనా వాళ్ళ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ ఫ్యాంటసీగా ఉంటుంది చెప్పాలంటే. ఈ మూవీ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ అంతే కొట్టేస్తే రీచ్ అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హూ బాయ్ అంటే తన ఇద్దరు స్నేహితులు అంటే ఒక మిస్టరీ బాక్స్, ఒక పురాతనమైన వస్తువు తీసుకురావడం కోసం తన పాత స్నేహితులందరితో కలిసి వాళ్ళందరూ ఒక జర్నీ చేసి ఒక సడన్ ప్లేస్కి వెళ్ళేదనో ఆ ప్లేస్లో ఒక సమాధిలో ఉన్న ఒక మిస్టరీ బాక్స్ని, ఒక పురాతనమైన వస్తువుని తీసుకురావడం కోసం వెళ్తారనమాట. ఆ వెళ్ళినప్పుడు ఏం జరిగింది మొత్తం కూడా ఒక కాన్సెప్ట్గా నడుస్తూ ఉంటుంది. ఒక డ్రాగన్స్తో కానీ, ఒక కుక్కలతో కానీ, అంటే డిఫరెంట్గా వాళ్ళ మీద అటాకులు చేయించడం, వాళ్ళని ఈ ప్లేస్కి రానియకుండా చేయడం, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ వస్తువుని తీసుకోనియకుండా ఆ దయ్యం ఒక ప్రొటెక్షన్గా అంటే కొన్ని రకరకాల జంతువులతో అంటే రకరకాలుగా వస్తువులతో అంటే వాళ్ళపైన దాడులు చేస్తూ వాళ్ళతో ఫైట్లు చేస్తూ ఇట్లా డిఫరెంట్గా వాళ్ళని అడ్డుకోవడం కోసం అన్నీ ఒక ప్రొటెక్షన్గా పెట్టుకుంటుంది ఆ దయ్యం అనేది. ఆ సమాధిలో ఉన్న దయ్యం అసలు ఏం జరిగింది, అసలు ఆ వస్తువుని తీసుకురాలేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలంటే, సినిమా అంతా కూడా స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. కొంచెం కామెడీగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కొంచెం పక్కన కామెడీ చేస్తూ ఉంటుంది లైట్గా. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, కొన్ని డిఫరెంట్ యానిమల్స్తో తీసుకొచ్చిన స్పైడర్స్ అయితే పెద్ద స్పైడర్స్తో చాలా బాగా యాక్షన్ కానీ చాలా బాగా క్రియేట్ చేశారనిపించింది. వాటి నుంచి వీళ్ళు ఎలా తప్పించుకొని బయటపడతారు అనేది చాలా బాగా చూపించారు. ఇది ఒక 1.5 hours అయితే ఉంటుంది ఫ్రెండ్స్, హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. ఓకేనా, ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.